కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ఘటన నిరసిస్తూ విజయవాడ అయోధ్యనగర్ లోటస్ ల్యాండ్ మార్క్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లోటస్ ల్యాండ్ మార్క్ పురవీధిలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ శాంతియుత క్యాండిల్ ర్యాలీలో పాల్గొని పాకిస్తాన్ డౌన్ డౌన్, ఉగ్రవాదం నశించాలి, భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేశారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి క్యాండిల్స్ ను వెలిగించి వారికి నివాళులు అర్పించారు. కాశ్మీర్లో ఉగ్రదాడిని ఖండిస్తూ అయోధ్యనగర్ లోటస్ ల్యాండ్ మార్క్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతియుత క్యాండిల్ ర్యాలీని లోటస్ ల్యాండ్ మార్క్ పురవీధుల్లో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు సైతం ఈ ర్యాలీలో పాల్గొని ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భరోసా, అండని ఇచ్చే రీతిలో భారత మాతకి జై అంటూ నినాదించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు కెవి చంద్రమోహన్, చావలి శివప్రసాద్, కొండపల్లి మురళి, ఆత్మకూరి సురేష్ తదితరులు మాట్లాడుతూ ఉగ్రదాడికి పాల్పడిన పాక్ దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం నశించాలని భారత్ తప్పిస్తుంటే ముష్కర్లు పదే పదే ఉగ్రదాడులకు పాల్పడుతుండటం శోచనీయమని అన్నారు. దేశం యావత్ ఉగ్రదాడిని ఖండించాలని, రాజకీయ పార్టీలకు అతీతంగా ఉగ్రవాదుల దాడిని ఖండించాలని అన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు లోటస్ ల్యాండ్ మార్క్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన తీవ్ర సానుభూతి తెలుపుతున్నామని, భారత ప్రభుత్వం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. ఈరోజు భారతదేశంలో కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి అమాయక హిందువుల మీద జరిగినటువంటి దమనకాండ మనందరం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఖండించాల్సినటువంటి విషయము. దాని మీద ఇప్పటికే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇది ఇండియాకి మొదటిది కాదు. కాశ్మీర్ నుంచి కేరళ వరకు, రీసెంట్గా జరిగినటువంటి బంగ్లాదేశ్ అల్లర్ల నుంచి బెంగాల్ వరకు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయినటువంటి ఉమర్ అబ్దుల్లా బయటకు వచ్చి బహిరంగంగా హిందువులకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భారతదేశానికి సంబంధించినటువంటి లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని కాశ్మీర్కి పణంగా పెట్టి కావాల్సిన రోడ్లు, బ్రిడ్జులు, కాశ్మీర్కి కేటాయించినటువంటి నిధులు లెక్క తీసే పని అయితే కొన్ని లక్షల కోట్లు వెచ్చించి ఈరోజు కాశ్మీర్ని డెవలప్ చేస్తే కాశ్మీర్ని జనజీవన స్రవంతిలో కలపాలని చెప్పి కంకణం కట్టుకొని లక్షల కోట్లు కుమ్మరిచ్చి యాత్రికులను అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ జీవన ఉపాధిని పెంచితే ఈరోజు మతం పేరు అడిగి బట్టలు ఊడదీసి చూసి మీరు హిందువులా అన్నని చెప్పి కాల్చివేస్తే హిందువులు ఏం ఆలోచించాలి? మనందరం ఏం చేయాలి? మెజారిటీ హిందువులు ఉన్నటువంటి దేశంలో హిందువులకి మెజారిటీ లేకపోతే బాధ ఎవరికి చెప్పాలి? అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అది ఇది అని కాదు, ఓటు బ్యాంక్ పోతుందేమో, జరిగిన దమనకాండని ఖండిస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళ ఓట్లు పోతాయి అని భయంతో వాళ్ళు ఉన్నారు అనంటే మన హిందువులు మనం కూడా సిగ్గుతో తలంచుకోవాలి. ఇటువంటి బాధాకరమైన సన్నివేశం ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే ప్రతి మతానికి ఒక రాష్ట్రమో, ఒక దేశమో, ఒక ప్రాంతమో ఉంది. హిందువులుగా పుట్టిన మన దేశంలో కాశ్మీర్లో జరిగినటువంటి ఇలాంటి అఘాయిత్యాలు ఇంకెప్పుడు జరగకూడదని చెప్పని సెంట్రల్లో అయినా స్టేట్లో అయినా పార్టీలకు అతీతంగా హిందువులో భారతీయులు కూడా, ఎందుకంటే భారతీయులకి అటు ముస్లిమ్స్ని కానీ, ఇటు క్రిస్టియన్స్ని కానీ, అటు సిక్కులను కానీ, జైన్లు కానీ అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ప్రదేశం మన భారతదేశం. ఇలాంటి దేశంలో ఇలాంటి అఘాయిత్యం జరగడం చాలా బాధాకరం. ఇవాళ హిందువులకి జరగచ్చు, రేపొద్దున ఇంకొకరికి జరగచ్చు. కాబట్టి మన దేశంలో హిందువులకి భద్రత కలవాలని చెప్పని ఏ రాజకీయ పార్టీ అయితే హిందువులకి మద్దతుగా పలికిద్దో ఈ రోజున అన్ని రాజకీయ పార్టీలు, కొన్ని రాజకీయ పార్టీలు రావట్లేదు. అవి కూడా బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడాలని చెప్పని విజయవాడ లోటస్ ల్యాండ్ మార్క్ అసోసియేషన్ తరఫున నా పేరు మురళీకృష్ణ, మేమంతా కూడా దీన్ని డిమాండ్ చేస్తున్నాము. చాలా బాధాకరంగా జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దారుణ మరణకాండ ఎప్పుడు చూడలేదండి. ప్రత్యేకంగా వీడు హిందువా కాదా అని చూసి మరీ కొట్టారు. చాలా బాధగా ఉంది. దాంతో ఈ లోటస్ ల్యాండ్ మార్క్ అనేటువంటి మా ఈ ఎలైట్ కమ్యూనిటీలో లేడీసు, జెంట్స్ చూశారు ఎంతమంది షార్ట్ టైంలో వచ్చి వీళ్ళంతా వచ్చేస్తారు. వీళ్ళంతా షాప్స్ పనిచేస్తారు. వాళ్ళంతా ఇంత లేట్ అని కూడా వచ్చి ఆ దుశ్చర్యను ఖండించడానికి మా వాళ్ళంతా వచ్చి నిలబడ్డారు. దీన్ని మా సురేష్ కానీ, మా రాము కానీ, కొండపల్లి మురళి కానీ, చంద్రమోహన్ కానీ, చాలామంది, రాకేష్ కానీ, బోళంతమంది ఉన్నారు, మారుతిరామ్ కానీ,
చాలా ఇంతమంది వీళ్ళంతా పూనుకుని వీళ్ళందరినీ సమీకరించి ఇంత నిరసన తెలియజేయడానికి మా వాళ్ళంతా లేడీస్ కూడా వచ్చారన్నమాట. చాలా చాలా ఈ దుశ్చర్యను తీవ్ర స్వరంతో ఖండిస్తున్నాం.